మొత్తానికి ఈరోజు ప్రజాపాలన అని పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించి కార్యకర్తలను అయితేనేంది, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అయితేనేంది, ఈరోజు హత్యల నుంచి మొదలుపెట్టుకుంటే దాడుల వరకు కూడా కొనసాగుతుంది. దీంట్లో కీలకంగా ఏదైతే సంధానకర్తలుగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను ఈరోజు పోలీస్ స్టేషన్లో పిలిపించి అనవసరమైన కారణాలతోటి లేకపోతే కారణం లేకుండా కూడా వీరకొట్టుడు కొడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం చూసాం కొల్లాపూర్లో ఒక మాజీ సైనికుని హత్య చూసాం. అలాగే ఏదైతే సూర్యాపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో దాడులు చూసాం. తుంగతుర్తిలో జరిగినటువంటి దాడులు చూసాం. ఇదే నేపథ్యంలో ఈరోజు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక బాధితుడు ఏదైతే ఒక స్టేటస్ ఏదైతే గత మంత్రి కేటీఆర్ స్టేటస్ పెట్టుకున్నాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నార్కట్పల్లి పిఎస్కు పిలిపించి ఎస్ఐ అతి దారుణంగా ఆయనని వీరకొట్టుడు కొట్టిండు. పాపం ఆయన ఇప్పుడు ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిండ్రు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు కొట్టవలసి వచ్చింది, ఏం జరిగింది, ఇక్కడ ఏమైంది, అసలు ఆయన ఈరోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చిండు, అసలు ఒక్క వాట్సాప్ స్టేటస్ కేటీఆర్కి సంబంధించిన మాట్లాడిన ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టినారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఆయన పిలిపించి కూడా విపరీతమైన కొట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆయనకి అసలు ఎందుకు పోలీస్ స్టేషన్ రావాల్సి వచ్చింది, ఎందుకు ఎస్ఐ కొట్టాల్సింది అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయన పేరు ఏం పేరు బ్రదర్? మీ పేరు? రమేష్, మాధవన్ రమేష్ గారు. ఏమైంది బ్రదర్ అసలు? నేను కేటీఆర్ అనేది హుస్నాబాద్ సభలో మాట్లాడింది స్టేటస్ పెట్టుకున్నా. దాంతో పాటు ఇంకా వేరేది నా పర్సనల్ గా పెట్టుకున్నా. రెండు కలిపి నువ్వు స్టేటస్లు ఎట్లా పెడతావని కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిరట. పిలిపించి నిన్న ఎన్ని గంటలకు పిలిపించిండు? ఇప్పుడు నిన్న మార్నింగ్ ఫోన్ చేస్తే నేను లేను, ఈవినింగ్ 5 గంటలకు వస్తా అని చెప్పిన. 5 గంటలకు వచ్చేసిన. నేను మా ఊరు పెద్ద మనుషులు ఇద్దరిని తీసుకొని వచ్చిన. అలాని బయటికి పంపించేసి లోపల కూర్చోబెట్టి కొట్టేసిండు ఫోన్ గుంజుకోను. అదే డైరెక్ట్ ఇప్పుడు మీరు లోపలికి వచ్చిన తర్వాత ఎవరు ఎస్ఐ పేరు ఏం పేరు, ఆయన ఏమన్నారు ఫస్ట్? అంతిరెడ్డి ఎస్ఐ. ఏమంటాడు? మీది ఉన్న రోజులు నీది నడిచింది కానీ ఇప్పుడు నడవదు అని అంటున్నాను. మీదంటే ఏది, మీదేంది, ఆయనదేంది? రోజులు అంటే పార్టీది ఏముంటుంది ఇక్కడ? ఆయన ఆయన ఏం చేయాలి, ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉండాలి. అంటే నేను వ్యక్తిగత ఎందుకు టార్గెట్ చేసిండు? ఊర్లో కోమరెడ్డి అంచాడు భూపాల్ రెడ్డి. ఆయన ఫోన్ చేసి కూడా తిట్టిండు, కేటీఆర్ ఏం బిక్తావు రా అని. ఎవరు? భూపాల్ రెడ్డి. ఇక్కడ మరి ఎస్ఐ ఏమన్నాడు మిమ్మల్ని? ఎస్ఐ స్టేటస్లో ఎందుకు పెట్టాం అని ఒక్కటి అడిగి ఎమ్మటే ఫోన్ గుంజుకొని కొడతానేమో. కొడతానే ఉన్నాడు ఇక. ఓకే, ఎక్కడ మీకు ఎక్కడికి దెబ్బలు తాకినా ఒకసారి చూపించండి. ఒకసారి జూమ్ చేసుకుంటే అంటే ఎట్లా ఉంది ప్రజాపాలన పేరిట ఎట్లా చెప్తూనే ఉంటాం కదా మనము. రక్షక భటులను కూడా ఉద్దేశించి ఏదైతే పోలీసులను మరొకసారి వాడుకొని ఈరోజు కార్యకర్తలపై దాడులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు ప్రస్తుతం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఈరోజు కూడా నిన్న అంతగానం కొట్టి వదిలేసిన తర్వాత కూడా పూచికత్తి మీద వదిలేసి మళ్ళీ ఈరోజు పొద్దున్నే ఆయన నడిచే పరిస్థితి లేకపోయినా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కాళ్ళకు దేంతో కొట్టిరు బ్రదర్? బెల్ట్తో. బెల్ట్ ఏమన్నారు మొత్తం అంటే తర్వాత ఏం జరిగింది అసలు? ఎప్పుడు వదిలిపెట్టారు మిమ్మల్ని? నైట్ 9 అయింది. సోషల్ మీడియాలో మీరు బాగా నడుస్తుంది. కొట్టి వెళ్ళిపోయి 7:30కి 8కి వచ్చాను. వచ్చి మళ్ళీ గంట సేపు మాట్లాడి మళ్ళీ 9 గంటలకు వదిలిపెట్టి. 9 గంటలకు వదిలిపెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ రమ్మన్నారా మిమ్మల్ని? రమ్మని ఒకటే ఫోన్ చేస్తుంటే ఇప్పుడే వచ్చిన. అసలు ఏంది మరి అంటే నీకు అడిగినవా, నీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా, లేకపోతే ఎందుకు ఇట్లా చేసిరని చెప్పేసి ఏమైనా అడిగే ప్రయత్నం చేసినావా ఇక్కడ పోలీసు వాళ్ళని? ఇక ఇంకోసారి ఏం చేయకు బాబా అది అని చెప్పేసి కాగితం రాసుకొని మళ్ళీ రేపు పొద్దుగాల రావాలని చెప్పి రాపించుకొని పంపించింది. ఎక్కడెక్కడ కొట్టిరు మిమ్మల్ని? ఇక్కడ చేయి మీద అంటే ఏంది మ్యాన్లైన్ వెళ్ళింగ్ ఎందుకంటే మీరు అడగలేకపోయినరా మరి? నేను అడిగిన ఎందుకు కొడుతురు సార్ అని కూడా అడిగిన. మీది ఉన్న రోజులు మీద నడిచిందని అంటారు. ఉన్న రోజులు మీద నడిచింది అంటే ఇప్పుడు వాళ్ళది నడుస్తుంది అట్లా? అంటే ఆయన ఇప్పుడు పోలీస్ అధికారా లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి? ఏమో మీకు తెలియదు. ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ వాళ్ళే ఉండి వెనకమ్మటి ఉండి నడిపిస్తారు ఇదంతా. మళ్ళీ ఏమైనా చేస్తురా మరి నీకు కాంగ్రెస్ సంబంధించిన? డాడీకి ఫోన్ చేసి మేము కంప్లీట్ రిటర్న్ తీసుకుంటాం, ఇక రమ్మని మేము ఏమవుతుంది పోకానా అని అంటున్నాడు భూపాల్ రెడ్డి. అదే అంటే అసలు నీ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏమని ఇచ్చారు అంటున్నా? నేను స్టేటస్లు పెట్టినాను. ఏం స్టేటస్లు పెట్టినావు అంతగానో? కేటీఆర్ వీడియో పెడితే తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఎందుకు కొడతారే? అంటే చెప్పాలి కదా మన లోపల ఇప్పుడు జరుగుతూ ఉంది. లోపల ఇప్పుడు ఎస్ఐ కూడా అందుబాటులో లేరు. మరి ఏమంటున్నారు ఇప్పుడు? ఏంది ఇలా ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థను ముందర పెట్టుకొని అలా కార్యకర్తల మీద దాడులు చేస్తుంది. నేను ఎట్లా చూడొచ్చు అంటావు మరి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాడి. మెయిన్ ఎల్లారెడ్డిగూడెంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నా మీద కావాలని చేయించారు. దీంతో పాటు కూడా ఎస్ఐకి సంబంధించినట్టుగా కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మేము కూడా నేను మాట్లాడుతున్నాను, నిజమేనా? నిజమే. ఏమన్నాడు? వస్తాడా ఆయన ఇప్పుడు? వీడికి ఏమైనా వస్తాడా?
అని అంటుండు. అంతేనా ఇంకేమన్నా భూపాల్ రెడ్డి ఏమో ఏఎస్ఐ ఫోన్ నుంచి ఈ కేటీఆర్ వచ్చామని వీక్తే అరవడానికి వచ్చినారా నీకు ఇవ్వాల అని అంటుండు. అంటే ఇక నేను అంటే కొట్టి చంపినా కూడా పెద్ద ఇక్కడ ఏం అంటానికి లేదని చెప్పేసి బెదిరిస్తుండ్రా? అదే ఉంది. అదే ఉంది. అంటే ఎట్లా చేద్దాం మరి దీన్ని ఎట్లా ఎదుర్కొంటావు చెప్పాలి మరి దీన్ని అంటే లీగల్గా పోతావా లేకపోతే ఫైట్ చేస్తావా లేకపోతే ఎట్లా? లీగల్గానే పోతాం. ఓకే. ఇది మొత్తానికి ఏదైతే అంటే ప్రశ్నించే వారిపై లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఉన్న లీడర్లపై ఈరోజు దాష్టికం మొదలైందని చెప్పుకోవడానికి ఇది దాదాపు ఒక 5 నుంచి 10వ ఉదాహరణగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు పోలీసులను అడ్డుపెట్టుకొని మొన్న ఏదైతే ఈ పేదల ఇల్లు కూలగొట్టేది ఏదైతేనేంది లేకపోతే కార్యకర్తల మీద భౌతిక దాడులు అయితేనేంది లేకపోతే నాయకుల మీద పరుష పదజాలంతో అయితేనేంది ఈరోజు మళ్ళీ ఒక దాష్టికమైన పరిపాలనకు తెరదీసింది కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో పోలీసులు కూడా పావులుగా కావడం, దీంట్లో పోలీసులు కూడా ఈ ప్రభుత్వానికి వంతపాడడం, ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉండాల్సినటువంటి పోలీసులు ఈరోజు కార్యకర్తలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టడం, కనీసం నడవలేని స్థితిలోకి తీర్చడం కూడా నడుస్తూ ఉంది. ఇదంతా చూసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి, ఈ కార్యకర్తపై దాడి ఎందుకు జరిగిందనే దాని మీద కూడా పూర్తి దర్యాప్తు కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలిసింది. కానీ కనీసం దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు కొట్టాల్సి వచ్చింది దాని మీద కూడా ఎస్పీకి సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కంప్లైంట్ ఇవ్వడం, అలాగే ఇప్పుడు తర్వాత హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న రోజులు ఇట్లాంటి రమేష్ గౌడ్ లాంటి మీద దాడులు, ఏదైతే కార్యకర్తల మీద దాడులకు పోలీసులు వంతపాడడం, కనీసం ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా జస్ట్ ఒకరైనా కాంగ్రెస్ నేతలు ఫోన్ చేస్తే అట్లాంటి కార్యకర్తలను పిలిపించి ఇష్టానుసారంగా కొట్టడం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేంత వరకు కొట్టడం జరుగుతూ ఉంది. ఈ విచక్షణ రహిత కొట్టిన సందర్భంలో ప్రస్తుతం మనం నార్కెట్పల్లి పిఎస్ దగ్గరలో ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే కొట్టినరో ఎస్ఐ అంతిరెడ్డి మనకు అందుబాటులో లేరు. మరి కాసేపట్లో ఆయన వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఆయన వివరణ ఏందో ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్న నార్కెట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై దాడులకు సంబంధించి మనము సోషల్ మీడియాలో వింటా ఉన్నాం. అలాగే ఎవరైతే రమేష్ గౌడ్ అలాగే నవీన్ కుమార్ పై కూడా పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. నవీన్ కుమార్ ఏదైతే రమేష్ కుమార్ దాంట్లో గాయపడి ఉన్నారో దాంతోపాటుగా ఆయన కూడా వచ్చినటువంటి ఆయన ఇంకో కార్యకర్త ఉన్నటువంటి నవీన్ ను కూడా పరుష పదజాలంతో ఎస్ఐ దూషించినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఏమన్నారు, అసలు ఏం జరిగింది నిన్న ఈ ఇష్యూ మీద ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు నవీన్, ఏం జరిగింది అసలు? అన్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నా. అయితే నాకు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీజీ వచ్చింది. నేను సైకాలజీ చేస్తున్నా. సైకాలజీ చేస్తుంటే గతంలో ఇంతకుముందుకు ఏమైందంటే యూనివర్సిటీలో కొంతమంది రాడికల్ యూనియన్ తరఫున ఎవరు కరపత్రం వేసారు సార్. లోపల ఎవరు యూనివర్సిటీలో వేసారు, గతంలో అక్రమాలు జరిగినాయని వేసారు. అయితే మేము అందులోకి పోయిందంటే టీఆర్ఎస్ని కొంత పటిష్టం చేయాలని చెప్పి విద్యార్థులను కొంతమందిని కలిపి నేను సమకూర్చుకొని మన ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీల గురించి వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళని కొద్దిగా సమీకరిస్తున్నా సార్. నేను లోపల వస్తుంటే మన యూనివర్సిటీలో ఏమైందంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జాబ్ మేళ అని పెట్టి సార్. పెడితే నేను ఆ రోజు యూనివర్సిటీ విద్యార్థిగా ఒక రెఫరెండం ఇద్దామని సార్ దగ్గరికి వెళ్ళిన. యూనివర్సిటీ రెఫరెండం ఇద్దామని సరికి మాకు డిఎస్పీ కానీ సిఏ కానీ నార్కెట్పల్లి ఎస్ఎల్ కానీ మా రూమ్లోకి వచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బయటికి వెళ్ళిన దాకా కూడా మమ్మల్ని రూమ్లోనే నిర్బంధించారు సార్. బయటికి వెళ్ళనీలే. దాంతో రూమ్లోకి వెళ్ళి మనం బయటికి వెళ్ళనీలే. వెళ్ళకపోయేసరికి ఏమైంది, వీడుంటే మన యూనివర్సిటీలో మన పార్టీకి మనుగడ కష్టం ఉంటుంది, దాంట్లో ఏమైనా జరిగిన కూడా మనం చేయాలని చెప్పేసి వీళ్ళు ఏం చేసినంటే యూనివర్సిటీలో కొంతమంది చిచ్చోరాగాలని నా మీద కుసిగొల్పి ఒకరోజు నా మీద దాడికి కూడా వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాతకి నాకు మౌనంగా నేను సపోర్ట్ ఉన్నా సార్. ఉన్నాక నిన్న ఏమైందంటే నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాతకి ఇడికి వచ్చిన సార్. నేను వచ్చిన తర్వాతకి లోపల పిలిస్తే గతంలో రాడికల్స్ దాని గురించి ఏమైందో అని చెప్పి ఈయన గవర్నమెంట్ గ్యాంట్గా పనిచేస్తుందని చెప్పి అక్కడ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పక్కకు పిలిచి యూనివర్సిటీలా అని చెప్పి నీ ఫోన్ తీసుకొని రాపోరా అని చెప్తే ఫోన్ లేదు సార్ ఇంటి దగ్గర పెట్టినా అని చెప్పిన. అయితే ఆయన ఏం చేసిండో లాస్ట్కి వచ్చేసరికి పక్కన ఉన్నాయన మీ మీద నిఘా చాలా ఉందిరా, ఏం చేస్తారా మీరు తొక్కుతే పోలీసు ఎస్ఐ అన్నాడు సార్ నా ముందర డైరెక్ట్. కొడితే ఎడిపోతారా మీరు, మీ మీద కేసులు పెడితే మీరు వస్తారా బయటికి అని చెప్పి నన్ను చాలా ఘోరంగా తిట్టింది సార్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ నా తప్పు చేయలేదని చెప్తే కూడా వాళ్ళు వింటలేరు సార్. నీ ఫోన్ తీసుకొని రా, నేను వేటివ్ న్యూస్లో మనకు పాకెట్ మనీ కోసం నేను వేటివ్ న్యూస్లో రిపోర్ట్ రాస్తుంటా సార్. కాలేజీలో ఏమైనా సంఘటనలు జరిగితే నేను ఏం చేస్తా అంటే దాని మీద రిపోర్ట్ రాసి అధికారుల దృష్టికి తీసుకొని పోతా సార్. అది నేను చేసినటువంటి తప్ప సార్. యూనివర్సిటీలో మహిళలకు ఏమైందంటే రూమ్ లేదని చెప్పి వాళ్ళకున్న సమస్యలు ఏం చేసిరంటే నా దృష్టికి తీసుకొచ్చారు, వీడియోలు తీసుకొని పెట్టిరు. నేనంట యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్లో దుంకి గర్ల్స్ని ఖరాబ్ చేస్తున్నానంట, మళ్ళీ ఇటు వచ్చేసరికి నేను దందాలు చేస్తున్నానంట, రోడ్ల పంటి పైసలు వసూలు చేస్తున్నానంట, నా మీద నిఘా ఉందంట, 24/7 మీద నిఘా పెడతాం, నువ్వు ఓనో దగ్గర డబ్బులు వసూలు చేసినావు, నువ్వు ఓనోనికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పినావు అని చెప్పి నా మీద లేనిపోని ఆరోపణలు సృష్టించి వీసీ దాకా కూడా తీసుకొని పోయారు సార్. స్థానికంగా ఉన్నటువంటి వీసీ దృష్టికి కూడా తీసుకెళ్తారు సార్. వీసీ దగ్గర కూడా పోయి మనం అడుగుదాం. గతంలో జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నియామకాల మీద నేను
రిజిస్టర్కి లెటర్ ఇచ్చిన సార్. ఆ రిటర్న్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికి కూడా. అక్రమాలు జరుగుతున్నాయి సార్. పేదోళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకుంటాను నేను లెటర్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఆపినటువంటి నెపంతో నా మీద లేనిపోని ఆరోపణలు యూనివర్సిటీలో విద్యార్థుల మీద నన్ను కొట్టించే ప్రయత్నం చేసిరు సార్. నేను కూడా ఏంటంటే మానవతా దృక్పథంతో వాళ్ళు తెలిసో తెలియకనో వాళ్ళు పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కానీ వీళ్ళు వాళ్ళని ఉసిగొలిపితే వాళ్ళు నా మీద దాడి చేసేందుకు వచ్చిరు సార్. అయినా కూడా అరే వాళ్ళకి తెలియదు మా ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల వాళ్ళు నన్ను ఉసిగొలుపుతారు, మనం ఫ్రెండ్లీ ఉండాలని ఎంత చెప్పదామనుకున్నా కూడా వాళ్ళు చేయించే ప్రయత్నం లేదు సార్. దాని విషయంలో మమ్మల్ని నీకు తీసుకొచ్చి నువ్వు రాడికల్ యూనియన్లో పని చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, గవర్నమెంట్ యాంటీగా పోతున్నావు, నేను నరుకుతాం, సంపుతాం, చేస్తాం, ఓడేం బిక్తారా, ఓడేం చేస్తారా పోతారా అని నన్ను తిట్టింది సార్. నిన్న నాతో మళ్ళీ లెటర్ కూడా రాయించుకుంటు సార్. రేపు 10 వరకు నువ్వు గనక పోలీస్ స్టేషన్ రాకపోతే చెప్పింది. దాంట్లో నిన్న రాయించింది సార్. అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ గారు ఏమని రాసిందంటే, నేను రాసిన సార్ మైసెల్ వాడపిల్లని ఇట్లా రాసి రేపు 10 వరకు నేను రాకపోతే నా మీద చర్య తీసుకున్నాను నాతో రాపించారు సార్. లెటర్ రాపించిన తర్వాతకి మళ్ళీ నాకు మార్నింగ్ నుంచి అయితే ఇంకేం ఫోన్ చేయలేదు సార్. ఇది సార్ జరిగినటువంటి ఘటన. మా మీద మాత్రం చాలా పెట్టారు సార్. అదే అంటున్నా, ఎందుకు ఇప్పుడు నిన్న పిలిచిన తర్వాత కొంచెం నాయకుల మీద కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడినారు. ఏమన్నారు అసలు? ఏమన్నారు సార్? ఏం బిక్తారా, ఓడేం బిక్తారా, కేటీఆర్ నాతులు బిక్తారా మా వచ్చి ఏం చేస్తారా? అలా నడిచినప్పుడు మీరు నడిచింది 10 అన్నాడు సార్. 10 ఏళ్ళు మీరు నడిచిర్రా, ఇప్పుడు 5 ఏళ్ళు నడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం మేము. మీరేందా చేసేది? అంటే చట్టము వాళ్ళ చుట్టమా సార్? మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ అనేది ఉంటే ఆడేదైనా సంఘటన జరగకముందుకే వీడికి ఫైర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్. తప్పు చేసినోడు ఆడికి పోయింది అనుకో అలా కూసబెడతారు, తప్పు చేయనోడిని అలా కూసబెడతారు. తప్పు చేసినోడు నిర్దాక్షిణంగా లోపలికి బయటికి వాడు దర్జాగా తిరుగుతాడు సార్. రమేష్ గౌడ్ మీద భౌతిక దాడి చేస్తున్నప్పుడు సార్ నేను వాడు ముందర లోపాలు ఉన్నా ఆ డోర్ కటన్ వేసిరు, పల్ల కొడుతూనే సార్. నన్ను గేట్ అవతలకి వెళ్ళిపోని చెప్పి గేట్ అవతల నెట్టేసిరు. మొత్తం నెట్టేసిన తర్వాత ఇష్టానుసారంగా కొట్టిరు సార్. కొట్టినాక అరే నీ సంగతి చెప్తా, రేపు నీ ఫోన్ తీసుకొని రారా బిడ్డ, నీ మొత్తం జాతకం మొత్తం బయటకు తీస్తా, బయటికి వెళ్ళకుండా నేను చేస్తా, కేసుల పాలు చేస్తాను అంటుంది సార్. యూనివర్సిటీ విద్యార్థి అనేటువంటి ఒక చిన్న మాటతో నా మీద దాడి జరగలేదు సార్ నిన్న. లేకపోతే నన్ను కూడా కొట్టేవాళ్ళు సార్. మొన్న డిఎస్పీ వచ్చింది సార్ నా కాడికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి జాబ్ మేళ పెడితే లోపల యూనివర్సిటీ విద్యార్థి మా కాలేజీలోకి వచ్చి మా కాలేజీ అట్మాస్ఫియర్ని వాడుకొని కనీసం లెటర్ ఇస్తాను కూడా పోలేని పరిస్థితి సార్ మా కాలేజీలో. యూనివర్సిటీలో సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ మా స్థానికంగా ఉన్నది, మా విద్యాలయం సార్. అది మా అకామిడేషన్ వాడుకున్నప్పుడు మేము కనీసం లెటర్ ఇస్తాను పోతే కూడా మమ్మల్ని ఎంత కట్టడి చేసిరు సార్. మా ఎమ్మడి తిరిగేటువంటి విద్యార్థులను కూడా వాళ్ళ ఎమ్మడి తిరిగితే కేసుల పాలవుతామని బెదిరిస్తారు సార్. ఇది ఎక్కడ ఉంది సార్ ప్రజాస్వామ్యం? 10 ఏళ్లలో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు పాల్పడలే. యూనివర్సిటీలో విద్యార్థులు నిరంతరం కూడా నేను విద్యార్థుల కోసం కొట్లాడుతాను సార్. నేనేదో డబ్బులు వసూలు చేస్తున్నా, నువ్వు రౌడీజం చేస్తున్నావు, నీ జడ్జ్ చేయడం అయితే నన్ను లేనిపోని అనేది తిట్టింది సార్. ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఎస్ఐకి మీ మీద ఎంత కక్ష? ఏం లేదు సార్, స్థానికంగా ఉన్నటువంటి నాయకులే తీసుకొచ్చి మా మీద ఇలాంటి దాడులు చేస్తారు సార్, అంతే తప్ప ఏం ప్రశ్నిస్తున్నందుక ప్రతిపక్షంలో ఉన్నందుక ప్రశ్నిస్తున్నాను సార్. అయితే మేమేందంటే సార్, ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా ఒక ఎంఆర్ ఆఫీస్ కాడికి పోయినా, ఒక కార్యాలయానికి పోయినా, ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినా మనం రాతపూర్వకంగా రాసి కొంతమందికి సోషల్ అవేర్నెస్ తోటి సర్వీస్ చేస్తున్నాం సార్. ఎంఆర్ ఆఫీస్ పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చిన ఎవరెవరు, ఒకరికి పెన్షన్ పెట్టించిన ఎవరెవరు, ఒకరికి గ్రామ పంచాయతీ డెత్ సర్టిఫికేట్ తెచ్చిన ఎవరెవరు, వీళ్ళు మా మీద చాలా నిఘా పెట్టారు సార్. స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దృష్టి కూడా మేము తీసుకొని పోయినాం. వాళ్ళు కూడా మన అదృష్టాన్ని దృష్టి తీసుకోవద్దాం, మీరు కూడా ఉండండి, మీ ప్రయత్నం మీరు చేయండి, ఏదైనా అయితే మేము కూడా అండదండలు ఉంటామని చెప్పగానే నేను నరేష్ అన్నకు ఫోన్ చేయగా నరేష్ అన్న రెస్పాండ్ అవగానే రామన్న కానించి అటు ఎస్పీకి అక్కడి నుంచి పోగానే అప్పుడు 10 నిమిషాలు లిస్ట్ పెట్టి అప్పుడు కూడా మమ్మల్ని లోపల పిలిచి క్లాస్ పీకింది సార్. మమ్మల్ని మళ్ళా అన్పార్లమెంటరీ వర్డ్ వాడింది సార్. మొత్తం పర్లేదు, ఎట్లా మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమని అంటారు. పోయినాం సార్, ఏమరా నాటకాలు ఓడెంబిక్తారు వచ్చి అని ఇష్టం వచ్చినట్టు తిప్పింది సార్. ఇక నన్ను ఇష్టం వచ్చినట్టు తిరిగి నేను మౌనంగా ఏమైనా మాట్లాడితే కూడా కొట్టేటువంటి పరిస్థితి లోపల ఉంది సార్. నేను చప్పుడాగా నోరు మూసుకొని కూర్చున్నా. పక్కన ఇంకొక ఆయన వచ్చి మేము మీ పని చూస్తాం, మేము కేసు పెట్టడం మా పని కాదు, యూనివర్సిటీలో చదువుకుంటారు విద్యార్థులు, నేను తప్పు చేస్తే మీరు ఎంక్వైరీ చేసి దానికి ఏ శిక్ష కన్నా నేను భరిస్తా సార్ అంటున్నా. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మామూలుగా మాదగోనికి రమేష్ అనే ఆయన మీద ఆయన స్టేటస్ పెట్టిందని చెప్పేసి తీసుకొని వచ్చిన పోలీస్ స్టేషన్ కు, అసలు నువ్వెందుకు వచ్చినావు? అన్నతో పాటు నేను వచ్చిన సార్. ఏమైతుందని వచ్చిన వచ్చేసరికి లోపల కాన్వర్సేషన్ వాళ్ళకి జరిగినాక నవీన్ అంటే ఆయన పిలుచుకరా వాడు కాలేజీలో న్యూసెన్స్ చేస్తుందని చెప్పి నన్ను పిలిచారు సార్ లోపలికి. లేదు, ఆయన పిలిపించిండు, లెటర్ కూడా రాపించింది సార్ నాతోటి. లెటర్ కూడా నేను నా స్వయంగా నా అక్షరాలతో ఇంగ్లీష్లో రాసి సార్కి ఇచ్చేసిన సార్. నేను వేరే అన్నకి జరుగుతుందని నేను వస్తే నా మీద కంప్లైంట్ నాతోటి తీసుకొని రేపు నువ్వు రాకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ వేస్తామని నన్ను కూడా బెదిరించింది సార్. ఏమని ఎఫ్ఐఆర్ ఏమో చేస్తాడంట సార్. నేనంట అమ్మాయిలను చిడాయించిందంట, అమ్మాయిలతోటే లెటర్ రాపిస్తాడంట, అమ్మాయిలతోటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు బయట. ఈ రోజు అమ్మాయిలను అడ్డు పెట్టుకుని జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు. అమ్మాయిలను అడ్డు పెట్టుకుని ఏమంటారు, అడిగిన ఏదైనా ప్రశ్నించిన వాళ్ళు అయితేనేది, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది. ఎట్లా చూడవచ్చు మరి, ఎట్లా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మరి? ఏం లేదు సార్, ఎవరైతే మా ఊర్లో కనుక నకరికల్ కాన్స్టిట్యున్సీలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఎవరైతే గట్టిగా ఉంటారో, అంటే ప్రభుత్వానికి ధీటుగా విమర్శిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి
ఇంట్లో వాళ్ళని భయపెట్టి మీ కూడా అట్లా చేస్తే మాత్రం కేసుల పాలవుతాడు, తర్వాత మాకు తెలియదు అని చెప్పి మొత్తం కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సార్ వాళ్ళు. చదువుకున్నటువంటి మేము చదువుకున్నటువంటి చదువు కూడా వాళ్ళే చదువుకున్నారు సార్. నేను ఎంఏ కంప్లీట్ చేసిన డబల్ పీజీ చేస్తున్నాను, వాళ్ళు కూడా పీజీ చేసి వచ్చిన వాళ్ళకి మన బాధలు అర్థం కావాలి. కానీ చదువురాని 10th క్లాస్ పాస్ కాని వాళ్ళ మాటలు కూడా వీళ్ళు వింటారు సార్. అట్లా అయిపోయింది సార్ వ్యవస్థ మొత్తం. 10th క్లాస్ చదివి కనీసం ఒక అధికారితోటి ఎలా ఇంగ్లీష్లో రాయాలి, ఒక తెలుగులో ఒక ఎలా రాయాలి, కనీసం ఎట్లా రిఫరెండం అని తెలియనటువంటి వ్యక్తి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో మొత్తం అధికారాన్ని పెట్టుకొని నడిపిస్తుంది సార్ మొత్తం. దీంతో పోలీస్ స్టేషన్లతో పాటు పోలీసులతో పాటు ఎవరైనా అధికార పార్టీ నుంచి నాయకులు ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా వాళ్ళైతే మాకైతే ఏం చేయలేదు సార్. ఏదన్నా పోలీసులను ఆడబెట్టుకుంటారు, ఆడబెట్టి వాళ్ళు వీడికి రాగానే వీళ్ళు ఫోన్ చేస్తారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి కథం చేశారని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు మాట్లాడుతారు సార్. మేము చేసినటువంటి తప్పు ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండడం మేము చేసినటువంటి పెద్ద తప్పు. వాళ్ళు మన ఎమ్మటి రావాలి, మన ఎమ్మటి తిరగాలి. కానీ మేము ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు, ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నప్పుడు మాకు రామన్న చాలా చేసిండు సార్. ట్విట్టర్ లైన్ పెడితే కనీసం ఒక 10 సార్లు స్పందించి ఒక చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిండు, అనాథ పిల్లలకు ఇచ్చిండు. దాని మీద ఉన్నటువంటి సుమోటోతో నేను పోతే ఈరోజు నా మీద కూడా లేనిపోయిన ఆరోపణ చేసి నేను కేసు చేసి లోపల ఇస్తానని చెప్పి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది సార్. కానీ మాకు మాత్రం ఇక్కడ స్థానికంగా ఏ జరిగినా కూడా వాళ్ళదే బాధ్యత సార్. మొన్న కూడా యూనివర్సిటీలో విద్యార్థులు కూడా రెచ్చగొట్టి నా మీద దోలేడు సార్ కాలేజీలో. కావాలంటే మనం యూనివర్సిటీ కూడా పోదాం, ఇప్పుడు వీసీ దగ్గర కూర్చుందాం. నేనంటే వీసీని డబ్బులు డిమాండ్ చేసినాను సార్, బ్లాక్మెయిల్ చేసి. నేనేం చేసిన అంటే ఒక విద్యార్థిగా లెటర్ ఇస్తే వీసీనే నేను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు సార్. వీళ్ళు పోయి వాళ్ళతో అంటారు, నువ్వు ఆయన ఎట్లా కాలేజీలో సీట్ ఉంది నీకు తలుసుకుంటే 2 నిమిషాలు నీ కాలేజీలో సీట్ ఎగిరిపోద్ది అని చెప్తారు సార్ వాళ్ళు. అంటే నేను కష్టపడి చదువుకుంది మీరు ఎగరగొడుతుంది, మీలాంటి వాళ్ళు దుమ్ము దులుపుతానికే మేము యూనివర్సిటీలో ఉన్నాం. మేము ఎప్పటికైనా సరే ఎవరికి భయపడం, మేము రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము నిరంతరం కూడా ఉద్భవిస్తాం తప్ప ఎక్కడ కూడా లొంగే పరిస్థితులు లేదు సార్. ఇప్పుడు కొట్టించేది వాళ్ళే, రమ్మనేది వాళ్ళే, తీసుకునేది కూడా వాళ్ళే. అంటే మొత్తం వాళ్ళదే అయిపోయింది సార్ అంతా. ఇది మొత్తానికి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైతేనేంది, లేకపోతే ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించైతేనేంది, వీళ్ళొక్క స్థానిక నాయకులందరూ ఏదైతే పోలీస్ స్టేషన్ లేకపోతే పోలీసులను అడ్డు పెట్టుకొని ఇటు భౌతిక దాడులు, ఇలాగే పరుష పదజాలాలు, నాయకులపై తిట్లు, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం మనం ఇంకొక 10 ఏళ్ల కింద ఎట్లా 20 ఏళ్ల కింద ఉన్న ఆ కాంగ్రెస్ పాలన మరోసారి గుర్తు తెస్తూ ఉంది. ఈరోజు పోలీస్ స్టేషన్లను అడ్డు పెట్టుకొని ఎస్ఐలు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి సంబంధించిన నేపథ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఇదివరకు కనగల్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన పనిచేసినప్పుడు కూడా ఇసుక మాఫియాకి సంబంధించి ఆయన వేరే ఆఫీస్కి అటాచ్ అయ్యిండ్రు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మంత్రిని పట్టుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా కృతజ్ఞత తీసుకుంటా ఉన్నారు. ఎవరైతే స్టేటస్ పెట్టడం అనేది, అంటే ఒక నాయకుడు, ఆ యొక్క పార్టీలో ఉన్న ఎవరైనా కార్యకర్తలు అయితే ఒక నాయకుడు మాట్లాడిన మాటల్ని స్టేటస్ పెట్టుకుంటే దాన్నే ఒక పరిగణలోకి తీసుకొని ఎలాంటి ఎఫ్ఐఆర్లు లేకుండా ఎందుకు పెట్టినవారు అని చెప్పేసి పరుష పదజాలంతో ఎవరైతే పెట్టిన సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కూడా పరుష పదజాలు వాడుతూ, అంటే ప్రభుత్వం ఎంత అండదండలతో ఉంటుందో ఇట్లాంటి పోలీసులకు తెలుస్తూ ఉంది. వాళ్ళ దాష్టికము, వాళ్ళ మొత్తం ఎలా కొనసాగుతుంది, రానున్న రోజుల్లో ఇంకా ప్రజాపాలన అనేది ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకముందుకే ఎట్లా జరుగుతూ ఉంది, 100 రోజులలో ఎంతమంది కార్యకర్తలపై దాడులు జరుగుతుంది, ఎంతమంది కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి అన్ని కూడా మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దానికి ప్రత్యక్ష నిదర్శన ఈరోజు ఒక ఏదైతే కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మాదగోని రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఒకరోజు జస్ట్ ఒక స్టేటస్ పెట్టుకున్నందుకు ఆయనని నడవరాకుండా కొట్టడం, అలాగే ఒక వ్యక్తి ఆయనకు ఎవరైనా బాసటగా నిలుద్దామని చెప్పేసి ఒక స్టూడెంట్ వస్తే కూడా నవీన్ కుమార్ అనే ఆయన మీద కూడా పరుష పదజాలం వాడుతూ ఇష్టానుసారంగా బెదిరిస్తూ ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎస్ఐ అంటున్న మాటను చూస్తూ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఈ కాంగ్రెస్ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో ఉండబోతుందో అందరికీ తెలిసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే పోలీస్ స్టేషన్ నిన్న రాత్రి జరిగిన ఈ దాష్టికానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న నాకెట్పల్లి పిఎస్లో ఉన్న ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు, లేకపోతే అసలు ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఈ స్థానిక ఎస్ఐ కూడా అందుబాటులో లేరు. ప్రస్తుతం మీటింగ్ పేరిట ఎక్కడో బయటికి వెళ్ళిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే విషయం ఒకటేసారిగా వైరల్ కావడంతో ఇక్కడ స్థానిక నేతలైతేనేది, లేకపోతే ఏఎస్ఐలు ఇప్పుడు ఏదైతే రమేష్కు ఫోన్ చేసి ఈ యొక్క కాంప్రమైజ్ అయిదాము, లేకపోతే ఇదంతా ఎందుకు అని చెప్పేసి కూడా మళ్ళీ బతిలాడే ధోరణి కనిపిస్తూ ఉంది. కానీ ఏదేమైనా ఇట్లాంటి సంబంధించినటువంటి వ్యక్తిగత దాడులు, ఏదైతే పార్టీ ఫేవర్గా ఉన్నటువంటి ఇట్లాంటి పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇట్లాంటి ఒక పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి పోలీసులను, ఏదైతే సామాన్యునిపై లాఠీ జులిపించే పోలీసు, లేకపోతే సామాన్యుని ఇష్టానుసారంగా మాట్లాడే పోలీసు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఆయనకు సగిన బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా ఈ పోలీసుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితేనేది, లేకపోతే సభ్య సమాజం కూడా కోరుకుంటున్న పరిస్థితి.